డిస్కషన్ చాలా సందర్భాల్లో జరిగినాయి. ఇది చాలా సింపుల్ బిల్ అధ్యక్ష. సంబంధించి నేను గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నా అధ్యక్ష. మరి వారందరూ కూడా దీంట్లో మరి ఏకాభిప్రాయం ఉంటారని మా ఆలోచన. పెద్ద హృదయంతో చర్చ లేకుండానే ఇది, ఎందుకంటే కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు దానికి సంబంధించి కూడా వారు మరి ఇయ్యాలని కోరుతా ఉన్నాను. బట్టి గారేమో ఆ బిల్లులు ఎట్లా ఇస్తలేడు, ఈ బిల్లుల మీద మాట్లాడిస్తే. సార్ స్పీకర్ సార్, గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ముఖ్యమంత్రి గారి తరఫున వారు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ కొన్ని మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలను చేర్చుతూ ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో నిర్ణయాన్ని గతంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ను ఈ సభ ఆమోదానికి తీసుకురావడం జరిగింది. సో ఆ బిల్లును పూర్తిగా మేము సమర్థిస్తూ ఉన్నాం, ఆ బిల్లుకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అయితే నేను మంత్రి గారిని అడగాల్సింది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉంది. 22 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి. పరిస్థితి ఏంటంటే ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు, మున్సిపాలిటీలను ఎంత మేరకు అభివృద్ధి చేశాము, అసలు మున్సిపాలిటీలకు ఏమైనా నిధులు ఇస్తున్నారా లేదా. ఈరోజు మున్సిపాలిటీల పరిస్థితి అది. ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ చాలా మంది ఎమ్మెల్యేలు మున్సిపాలిటీలు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. నేను నా సిద్దిపేట దగ్గర కూడా మున్సిపాలిటీ ఉంది, దాదాపు 1,20,000 ఓట్లు ఉంటాయి అధ్యక్ష. పరిస్థితి ఏంటంటే ఫాగింగ్కు కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల నెల పట్టణ ప్రగతి కింద ప్రతి నెల కూడా మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చేవాళ్ళం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణ ప్రగతి నిధులు ₹1 కూడా ఇవ్వడం లేదు. ఎన్నికలు జరగలేదని అటు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావడం లేదు. పైగా ఎల్ఆర్ఎస్ గతంలో మీరే మా మీద ఆరోపణలు చేశారు, బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉంది, రక్త మాంసాలు పిలుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తాం, ఫ్రీగా చేస్తాం. ఆ రోజేమో నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. కానీ ఇవాళ మాత్రం బరాబర్ పైసలు కట్టాల్సిందే అని ప్రజల దగ్గర వసూలు చేశారు. మరి ఇప్పుడు అదే ప్రజలు రేపేమంటారు, నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఎల్ఆర్ఎస్ గురించి ఎందుకు తెచ్చానంటే, ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఎల్ఆర్ఎస్ జీవో తెచ్చాం. ఆ జీవోలో చాలా స్పష్టంగా ఏం చెప్పినామంటే, సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఆ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుంది.